హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది భయ్య. ఒక వ్యక్తి మాటలు పెట్రోల్ పోస్తే జనం రియాక్షన్ అనేది అగ్గిపోల రాజేసింది భయ్య. అదే మన హీరో శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత చెప్పిన సారీ. అసలు ఒక మనిషి గొప్పతనం తను వేసుకునే డ్రెస్లో ఉంటుందా, లేదా మనం చూసే కళల్లో ఉంటుందా? పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటేనే క్రైమ్స్ జరుగుతాయా, లేదా మన బుర్రలో చెత్త ఆలోచనలు ఉంటే జరుగుతాయా? ఈరోజు ఎలాంటి మొహమాటం లేదు, దాపరికం లేదు భయ్య. అసలు మ్యాటర్ ఏంటో క్లిస్టల్ క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఎవరికి తగలాల్సింది వాళ్ళకే తగిలిద్ది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు మీరు. అవి లేకపోతే సభ్యత లేదంటారు, అవి తగ్గితే సంస్కారం పోయింది అంటారు. కానీ నిజానికి అవి మన శరీరాన్ని కప్పే పొరలు మాత్రమే. ఒక మనిషి బుద్ధిని మాత్రం కప్పలేవు కదా. ఈరోజు ఈ గొడవ అంతా మన బట్టల చుట్టే తిరుగుతుంది. అసలు హీరో శివాజీ గారు ఏమన్నారో, దానికి జనం ఎందుకు అంతలా గోల్ చేస్తున్నారో డీటెయిల్డ్గా మాట్లాడేసుకుందాం. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, మన హీరో శివాజీ గారు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ అందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సామాన్లు కనబడేలా డ్రెస్సులు వేసుకోవడం అంటే దరిద్రపు ముండా అని, చూసే వాళ్ళని రెచ్చగొట్టేలా మీ బట్టలు ఉండాలా అన్నారు ఆయన. మనం వినడానికి పాతకాలం పెద్ద మనిషి చెప్పిన నీతి వాక్యాలా ఉంది కదా, కానీ బాసు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన తెలుగు సంస్కృతి గురించి అని ఆయన ఉద్దేశం కావచ్చు, కానీ అది జనాల్లోకి ఎలా వెళ్ళింది? కేవలం అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం వలన మాత్రమే క్రైమ్స్ జరుగుతున్నాయి అనే రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. ఇక నా ప్రశ్న ఒకటే బాస్, చిన్న పసిపిల్లల మీద, ముసలోళ్ళ మీద ఈ అఘాయిత్యాలు జరిగినప్పుడు మరి వాళ్ళు ఏమైనా బికినీలు వేసుకున్నారా? మరి తప్పు వాళ్ళు వేసుకున్న డ్రెస్దా, మనం చూసే కాముందా? అయితే కొంతమంది అంటారు ఆయన చెప్పింది మీ మంచికే కదా అని. సరే బస్సు, వాళ్ళ మంచి కోరే వాళ్ళు అయితే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ భయాన్ని ఎందుకు ఇస్తున్నారు? కేవలం మీ చూపుల్లో వక్రబుద్ధి పెట్టుకుని వాళ్ళు వేసుకునే బట్టల సంస్కృతి వెతకడం అంటే ఏంటో తెలుసా? మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు చీకట్లో మన నీడ వెతుక్కోవడం లాంటిది. అంటే ప్రాబ్లం అనేది నీ మైండ్లో పెట్టుకుని సొల్యూషన్ అనేది వేరే వాళ్ళ బట్టల మీద వెతుకుతున్నావు. నేను చెప్తున్నా, నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే శారీ కట్టుకున్నా, జీన్స్ వేసుకున్నా, నాకు తను నా ఫ్రెండ్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళున్నోడు ఆకారాన్ని మాత్రమే చూస్తాడు, మంచి బుద్ధున్నోడు వ్యక్తిత్వాన్ని చూస్తాడు. మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనమే వెతుక్కోవాలి. సరే, గొడవ పెద్దదయ్యేసరికి శివాజీ గారు సారీ చెప్పారు కదా. ఏమనంటే, నేను ఒక తండ్రిలా ఆవేదనతో చెప్పాను, ఎవరిని కించపరచడానికి కాదు అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి బాస్, ఆయన సారీ చెప్పింది ఆయన రియలైజ్ అయ్యి కాదు, కేవలం సొసైటీ రియాక్షన్ చూసి. దీన్నే డ్యామేజ్ కంట్రోల్ అంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన చెప్పే ఆ సారీ వలన ఒకటి ప్రూవ్ అయింది, ఒక మనిషి నోరు జారడం ఈజీ కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అని. సారీ అనేది కేవలం ఒక బ్యాండేడ్ లాంటిది మాత్రమే, గాయాన్ని మానపలేదు. సో ఎవరైనా సరే, ఒక సెలబ్రిటీ అయినా, ఒక సామాన్యుడైనా, అది అవతల వాళ్ళ స్వేచ్ఛని దెబ్బతీస్తుందా లేదా అనేది ఆలోచించాలి. చివరిగా నేను చెప్పేది ఒకటే, సొసైటీ మారుతుంది, మన ఆలోచనలు కూడా మారాలి. ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ అనేది వాళ్ళ చాయిస్, మన మగవాళ్ళ డిసిప్లిన్ అనేది మన బాధ్యత. బట్టలు చిన్నవని కామెంట్ చేసే బదులు మన ఆలోచనలు ఎంత చిన్నగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ.